గుడ్ మార్నింగ్ లీడర్స్. నా పేరు వర్ష. నేను ఈ బిజినెస్లో మా సార్కి సపోర్ట్ చేస్తున్నాను. చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ లైఫ్. మీ షాప్ చేంజ్ చేయడం వల్ల లైఫ్ చేంజ్ అవుతుంది. మీ డ్రీమ్స్ అనేది ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ సిస్టమ్ చెప్పినట్టు ఫాలో అయితే ఎవరైనా సక్సెస్ అవ్వచ్చు, ఎవరైనా ఈ బిజినెస్ చేయొచ్చు. ఈ బిజినెస్లో సక్సెస్ అవ్వాలంటే మనకు సిస్టమ్ ఏం చెప్తుందంటే, ప్లాన్ చెప్పండి, పర్చేస్ చేయండి, మీటింగ్లో కూర్చోండి. ఇక్కడ ఈ 3 పనులు చేస్తే ఎవరైనా సక్సెస్ అవ్వచ్చు. అండ్ మనం ఏ పని చేసినా కన్సిస్టెన్సీగా చేయాలి, అప్పుడే మనం సక్సెస్ అవుతాం. అండ్ కొత్త వాళ్ళ రైట్ డెసిషన్ తీసుకోండి. థ్యాంక్ యూ అండ్ విష్ యూ వెల్. నా పేరు బండి శ్యామ్ సుందర్, హైదరాబాద్. సో ఈ బిజినెస్కి వచ్చే బిఫోర్ ట్రెడిషనల్ బిజినెస్లో ఉండే. సో అక్కడ చూడండి, ఇన్వెస్ట్మెంట్ రిస్క్ ఉంటుంది, కాంపిటీషన్ ఉంటుంది, అవన్నీ ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఇక్కడ ఎంటర్ అయినామో అంటే ముందు నేర్చుకోవాలా, వేరే వాళ్ళకు నేర్పియాలి. సో బయట బయట ఏముంటుంది, మనమే సక్సెస్ కావాలి అట్లా ఉంటుంది. కానీ ఇక్కడ అట్లా కాదు, మన టీం సక్సెస్ కావాలి, మేము సక్సెస్ కావాలి, మనం అందరం సక్సెస్ కావాలి అనుకుంటూ అనేది ముందుకు పోతాం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మ్యాక్సిమంగా మా అప్లైన్ ఎవరైతే మా ఫ్రెండ్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిండ్రో, సో వాళ్ళు ఇచ్చిన తర్వాత ప్రోడక్ట్ అనేది పర్చేజ్ చేసినాము, దాని తర్వాత వాడుకున్నాము, బాగుంది. దాని తర్వాత నాలెడ్జ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఎంత మనము లెర్న్ చేస్తామో అంత ఇక్కడ మనం సంపాదించవచ్చు. సో దానికోసంకి నాకు మైండ్ ఓపెన్ అయింది. FRU ఫ్యామిలీ రియూనియన్ ఫంక్షన్ చెప్పినా కదా ఇందాక ప్లాన్లో. మనకు ఇక్కడ ఫ్యామిలీ రియూనియన్ ఫంక్షన్స్, గోక్రౌన్, హల్లాబోల్, ఇట్లా ఐడియా టు ఇన్కమ్, ఇవన్నీ మనకు హెల్ప్ చేసాయి. అంటే చిన్న మీటింగ్లో చిన్న డిసిజన్ తీసుకుంటాం, పెద్ద మీటింగ్ తీసుకుంటాం. ఇంకోటి, ఎవరికైతే చిన్న డ్రీమ్స్ ఉంటాయంటే చిన్న ఆలోచన ఇస్తారు. పెద్ద డ్రీమ్స్ ఉన్న వాళ్ళు ఇంకా ఎక్కువ మీటింగ్స్ అటెండ్ చేసి వాళ్ళ నాలెడ్జ్ తీసుకొని, వాళ్ళ మైండ్ ఓపెన్ చేసుకొని వాళ్ళు ఇక్కడ వాళ్ళ డ్రీమ్స్ అనేది ఫుల్ఫిల్ చేస్తారు. జస్ట్ మేము చేసిందల్లా ఏం లేదు, ఇక్కడ షాప్ చేంజ్ చేసినాము, బ్రాండ్ చేంజ్ చేసినాము. చూడండి, మేము కార్ తీసుకున్నాము. టీంలో కూడా వాళ్ళు కూడా సేమ్ మేము అదే చెప్పాము, నాలెడ్జ్ విన్నింగ్ టీమ్కి కనెక్ట్ కండి, సిస్టమ్కి కనెక్ట్ కండి, మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోండి. సో వాళ్ళు కూడా సేమ్ అట్లాగే చేస్తున్నారు. టీంలో కూడా చాలా సిస్టమ్కి కనెక్ట్ అయ్యి కార్లు కూడా వస్తున్నాయి. వాళ్ళు కూడా 1 lakh ప్లస్ ఇన్కమ్ తీసుకుంటున్నారు. సో చూడండి, బయట 1 lakh రూపీస్ తీసుకోవాలంటే ఎంత కష్టపడాలి. కానీ ఇక్కడ 1 to 2 years కనుక మనం సిస్టమ్కి కనెక్ట్ అయితే 1 lakh ప్లస్ ఇన్కమ్ తీసుకోవచ్చు, ఈజీగా ఒక కార్ అనేది తీసుకోవచ్చు. దాంతోపాటు ఇక్కడ చూడండి, మనకు వరల్డ్ టూర్స్ ఇస్తుంది, కార్ ఫండ్ ఇస్తుంది, హౌస్ ఫండ్ ఇస్తుంది, ట్రావెల్ ఫండ్, హౌస్ ఫండ్, కార్ ఫండ్తో పాటు 3 generations ఇన్కమ్. 3 generations ఇన్కమ్ ఎక్కడ ఉంది ఒక్కసారి ఆలోచించండి. ఇంత మనం చెప్తా ఉన్నాము, ఇన్ని సండేస్ మనం పెడతా ఉన్నాం, ఎంతో మంది మనకు ఆపర్చునిటీ ఇస్తున్నారు. సో అది టైం అనేది వస్తుంది మనకు కూడా. సో అదృష్టం అనేది ఇక్కడ ఈ బిజినెస్లో ఎవరికైతే అదృష్టం ఉంటుందో వాళ్ళే వస్తారు, మిగతా వాళ్ళు వాళ్ళ టైం వచ్చినప్పుడల్లా వస్తుంది. కాబట్టి మనని నమ్మాలి, మన సక్సెస్. ఎందుకంటే ఇక్కడ మన డ్రీమ్స్ ఇంపార్టెంట్ కదా. మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ కావాలంటే మనం నమ్ముతానే కదా ముందుకు అనేది వెళ్తాం. సో చాలా మంది మన మీద మనని మనం నమ్మం. సో నాతో అవుతుందా కాదా, నేనేం చేస్తా, నాతో అవుతుంది. ఇక్కడ మీ మైండ్ యూజ్ చేయడం అంటుంది కదా, ఇంకేం కావాలి, మన మైండ్ తీసి పక్కన పెట్టేసేయండి. మన సిస్టమ్ విన్నింగ్ టీమ్ ఏం చెప్తుంది అంటే ఏం లేదు. మీకు ఎవరైతే ఇన్వైట్ చేసిరో ఆయన అప్లైన్ ఆయన చెప్తాడు ఏం చేయాలి. మార్నింగ్ 6 నుండి 7:30, 6 to 7 మార్నింగ్ 1 గంట, రాత్రికి 1 గంట. మార్నింగ్ జూమ్లో మీకు ఆన్సర్ ఏం దొరుకుతుంది అంటే ఎందుకు ఈ బిజినెస్ చేయాలి అనే దానికి ఆన్సర్ దొరుకుతుంది. రాత్రి మీకు జూమ్లో ఎట్లా ఈ బిజినెస్ చేయాలి అన్న దానికి మీకు ఆన్సర్ దొరుకుతుంది. సో ఈ 2 గంటలు మనం నేర్చుకుందాం, అది నేర్చుకున్నదే ఇంప్లిమెంట్ చేస్తే అయిపోతుంది, ఫినిష్. ఇంకా ఏం లేదు, ఇదే ఇంప్లిమెంట్ చేసుకుంటూ మీరు మధ్యలో మనకి ఇట్లాంటి మీటింగ్స్, సండే మీటింగ్స్ కానివ్వండి, హల్లాబోల్ మీటింగ్ కానివ్వండి, గోక్రౌన్ ఇప్పుడు చూడండి August 1st, 2nd, 3rd 3 days మెగా ఈవెంట్ అనేది కాబోతుంది. అంటే గోక్రౌన్ చాలా అద్భుతమైన సెషన్. సో చూడండి, ఇట్లాంటి మీటింగ్స్ అనేది మన మైండ్ అనేది ఓపెన్ చేస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే వైఫ్ అటెండ్ అయితే హస్బెండ్ అటెండ్ కాదు, హస్బెండ్ అటెండ్ అయితే వైఫ్ అనేది అటెండ్ కాదు. అక్కడ వచ్చింది డిఫరెంట్. సో ఎప్పుడైతే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి ఒక సెషన్లో కూర్చుంటారో ఒక నిర్ణయం తీసుకుంటారు. ఎందుకంటే ఫ్యామిలీ వాళ్ళది, డ్రీమ్స్ వాళ్ళవి, వాళ్ళ పిల్లలు లైఫ్ చేంజ్ కావాలంటే వాళ్ళిద్దరే కదా డిసిజన్ తీసుకోవాలా. ఎవరో ఒక పర్సన్ తీసుకుంటే అవుతుందా? కాదు. కాబట్టి ఇద్దరు కంపల్సరీ మీరు మా నిర్ణయం తీసుకోండి. ఏమవుతుంది, ఈ సండే కాకపోతే నెక్స్ట్ సండే ఇద్దరు కూర్చోండి, నిర్ణయం తీసుకోండి. మంచి భవిష్యత్తు అనేది ఉంది, 3 తరాల ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. బయట ఎక్కడ ఈ భూ ప్రపంచంలో ఇలాంటి ఆపర్చునిటీ అనేది లేదు. సో తొందరగా డిసిజన్ తీసుకోండి. థ్యాంక్ యూ అండ్ విష్ యూ.